అండి. నమస్తే అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి గ్యాస్ స్టవ్ క్లీన్గా మన 2 డేస్కి 3 డేస్ కల్లా పాడవుతూ ఉంటుంది. మనం దాన్ని వాటర్ లేకుండా క్లాత్ యూస్ చేయకుండా తర్వాత స్పాంజ్తో చాలామంది యూస్ చేస్తారండి. అలా కూడా యూస్ చేయకుండా మనకి సోప్ కూడా యూస్ చేయకుండా దీన్ని ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తానండి. ఇది మనకు ఒక పేపర్ అండి, న్యూస్ పేపరు తీసుకొని మనం దీన్ని క్లీన్ చేసుకుంటే అండి మనకి చాలా నీట్గా ఉంటుందండి, కొత్తగా ఉంటుంది. మనం కడగాల్సిన అవసరం కూడా ఉండదండి. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయ్యండి చూడండి ఎంత నీట్గా ఉందో, కడిగినట్టుగా మనకి కనిపిస్తుంది కదండి. మనకి చాలా నీట్గా ఉంది కదండి. మనకి ఒక్క పేపర్ ఉంటే చాలండి, మనంత నీట్గా క్లీన్గా చేసుకోవచ్చండి. మనకి వాటర్ అవసరం లేదండి, సోప్ అవసరం లేదు, తర్వాత క్లాత్ అవసరం లేదండి. క్లాత్ చాలామంది యూజ్ చేస్తారు. నా దగ్గర స్పాంజ్ కూడా లేదండి, అందుకని స్కిట్లో నేను పెట్టలేదు. క్లాత్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్లాత్ ఉత్తగా ఉన్నప్పుడు పాలు స్మెల్, ఆయిల్ స్మెల్ వస్తుందండి. మనం అంటే మన సోప్ యూజ్ చేస్తాం కదా, పర్లేదు కదండి అంటారు. కానీ సోప్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే అంత బాగా కడగడం చాలా కష్టం కదండి. అందుకని మనకి వాటర్ సేవ్ అవుతుంది, సోప్ సేవ్ అవుతుంది, క్లాత్ సేవ్ అవుతుంది అండి. మనకి ఒక్క పేపర్ ఉంటే చాలండి, మనకి మన గ్యాస్ స్టవ్ చాలా నీట్గా ఉంటుందండి. ఇది మన చాలామంది పుస్తకాలు చింపడానికి ఇష్టపడరండి, న్యూస్ పేపర్ చింపడానికి ఇష్టపడరు. మనకి పోపులు సామాన్లు తెచ్చుకుంటాం కదండి, ఆ పేపర్తో కూడా మనం యూజ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, ఉంటానండి.